ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలు, చెట్లు, పక్షులతో కళకళలాడుతుంది. గ్రామంలో చిన్న చిన్న ఇల్లు, పిల్లలు ఆడుకుంటున్నారు. అంతలో పండ్ల బండిని పక్కన ఉంచుకుని నవ్వుతూ నిలుచున్నాడు బుగ్గా బాబాయ్. ఆయనకు పెద్ద మీసాలు. చేతితో హాయిగా ఊరినే స్వాగతిస్తున్నాడు. ఆ బండిపై పెద్ద పెద్ద గులాబీ పండ్లు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. పండ్లు కాస్త మెరిసేలా మాయ మంత్రం వేసినట్టు కనిపిస్తున్నాయి. పిల్లలంతా ఓ కోణం నుండి పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరుగా బండిని చుట్టుముట్టి, బాబాయ్, బాబాయ్, గులాబీ పండు కావాలి అని అరవడం మొదలుపెట్టారు. బాబాయ్ చేతిని పైకెత్తి నవ్వుతూ చెప్పాడు, ఒక నవ్వించే కథ చెప్పండి. నన్ను నవ్విస్తే పండు ఉచితం. అక్కడి నుంచే కథల హంగామా మొదలైంది. ఒకడు పందిలాగా నడుస్తూ స్కూల్ బ్యాగ్ వేసుకొని వచ్చాడు. ఇంకొకరు ఎలుకగా మారిపోయి చిన్న చిన్న కళ్లద్దాలు వేసుకొని ల్యాప్టాప్ తీశాడు. పిల్లలంతా నవ్వుతూ నేలపై పడిపోయేలా అయ్యారు. బుగ్గా బాబాయ్ కూడా ఆరబోసి నవ్వుతూ ఒక్కొక్కరికి గులాబీ పండ్లు ఇచ్చాడు. ఒక్కో కథకి ఒక్కో పండు. కాని చివర్లో శాంతంగా, బిడియంగా ఒక చిన్న పాప ముందుకొచ్చింది, భాను. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి తన కథ చెబుతుంది. ఒకసారి బుగ్గా బాబాయ్ గులాబీ పండు తిన్నాడు. ఆ పండు రాత్రిపూట మాట్లాడింది. పిల్లలంతా ఆ పండుని తినాలని కోరింది. అందరూ ఒకసారి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. పిల్లలు, బాబాయ్ కూడా పెద్ద పెద్ద కళ్లతో చూసి తలలు ఊపారు. చివరికి బాబాయ్ తన బండిలో చివరి గులాబీ పండును తీసుకొని భాను చేతిలో ప్రేమగా పెట్టాడు. పిల్లలంతా చప్పట్లు కొడుతూ ఆనందంగా నవ్వారు.